భక్త మహాశయులందరూ కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం పెద్దల యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేటితో లింగంగుట్టలో నిర్వహించేటటువంటి మహామృత్యుంజయ హోమాల సంఖ్య దిగ్విజయంగా 107వ హోమం పరిపూర్ణంగా పూర్తయింది. పెద్దల అనుగ్రహం ఈశ్వరుని యొక్క కృపా కటాక్షాల వలన సంపూర్ణంగా 107వ హోమం నేటితో పరిపూర్ణంగా పూర్తయింది. ఈ 107 ప్రయాణాలలో ఎన్నో ప్రకృతి నుంచి కానీ వాతావరణం నుంచి కానీ మిగతా కార్యక్రమం ఎన్ని వచ్చినా కూడా తాత్కాలికంగా పరీక్షలు ఎన్ని పెట్టినా చివరికి పరీక్షలో పాస్ చేయించిన బాధ్యత ఈశ్వరుడు తీసుకుని ఈరోజు మనకి ఇక్కడ 107వ హోమం పూర్తి చేయించింది. 12 హోమాలు 108. ఇప్పుడు వచ్చేటటువంటి హోమం 108వ హోమం. 108వ హోమం చేయడం అనేది అది చాలా గొప్ప అంశం. ఎన్నో కోటాను కోట్ల జన్మ ఫలితం ఉంటే కానీ 108 హోమాలు ప్రతి నెల ఆటంలో లేకపోతే చేసుకోవడం మన వల్ల కాదు. పెద్దల యొక్క అనుగ్రహం ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో వచ్చే నెల మనకు 19వ తారీఖు ఆదివారం రోజున మాస శివరాత్రి అనేది ఉన్నది. పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటున్నాం. మామూలుగా ఒక జపమాలలో ఎన్ని పూసలు ఉంటాయి? ఈ జపమాల ఉంటుంది, దాంట్లో ఎన్ని పూసలు ఉంటాయి? 108 ఉంటేనే దాన్ని జపమాల అంటారు. దానికి ఒక మేరు ఒక పూస ఉంటుంది, మని పూస అంటారు, మేరు పూస అంటారు, దాన్ని ఇంకో రకమైన పేరు పెట్టి పిలుస్తూ ఉంటాం. ఎందుకు మరి ఆ పూస నుంచి లేకపోతే ఆ పూస వరకు ఎందుకు జపాన్ని ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? ఆ పూస నుంచే ప్రారంభం చేసి 108 సెంటర్ నుంచి లెక్క పెట్టుకుని మళ్ళీ సెంటర్ కలిసి లెక్క పెట్టుకోవచ్చు కదా. ఆ పూస నుంచి ఎందుకు లెక్క పెట్టుకుని ఆ పూస నుంచి ఎందుకు క్లోజ్ చేస్తాం? దాన్ని మేరు పూస అంటారు. ఏం పూస? మేరు పూస. మేరు పూస అని ఎందుకు పెట్టాలి? దానికి పేరు ఇంకో పేరు అని ఎందుకు పెట్టాలి? అంటే జపం చేసే ప్రతి ఒక్కరు కూడా దాన్ని మేరువు అని పిలవాలన్నమాట. ఏంటిదని? మేరువు. మేరువు అంటే ఒక పర్వతం. ప్రపంచంలో ఎత్తైనటువంటి పర్వతాలలో ఆధ్యాత్మిక శక్తి కలిగినటువంటి పర్వతం. అంటే అన్ని ఎత్తైన కూడా చాలా ఉంటాయి. ఒక శక్తి కలిగినటువంటి పర్వతం, ఒక ఆధ్యాత్మికంగా ఒక మంచి ఉత్తేజం కలిగినటువంటి పర్వతం ఏదైనా ఉన్నదంటే దాని పర్వతం పేరు మేరు పర్వతం. ఒక మనిషి తెలిసి కానీ తెలియక కానీ భక్తితో కానీ భక్తిహీనంగా కానీ ఏ రకంగా అయినా సరే ఆ మేరు పర్వతం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే వాడికి మానవ జన్మలు 1,000,000 జన్మలు ఎత్తి మహర్షి సంపాదించిన శక్తి వస్తుందని శాస్త్రం చెప్తుంది. కేవలం ప్రదక్షిణ మాత్రం చేత. కానీ అది చేయాలంటే భూమండలం అంతా తిరిగి రావాలన్నమాట. అది అందరికి సాధ్యపడదు. దానికోసం ఏం చేసిండు పెద్దలు అంటే మనకు జపమాలను మహర్షులు దాన్ని తయారు చేసి దానికి చివరికి ఒక పూస అనేది పెట్టి ఆ పూసకు పేరు మేరు అని పెట్టింది. ఆ పూసకు పేరు మేరు అని పెట్టింది. ఆ పూస నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం చెప్పమానంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక నిర్వచనం ఉంటుంది, ప్రశ్న శాస్త్ర ప్రకారం ఒక నిర్వచనం ఉంటుంది. కానీ ఏ నిర్వచనం అయినా లాస్ట్కు తీసుకొచ్చే సారాంశం మాత్రం ఒకటి. ఆ 108వ మేరు పూస పూర్తయి మన ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 108 చేసి మళ్ళీ ఆ మేరు పూసతో ఆపి లేదా మళ్ళీ కొనసాగించిన నో ప్రాబ్లం. ఏదేం చేసినా ఒక్కసారి కనుక నువ్వు కూర్చుని జపం చేస్తున్నావు అని అంటే నువ్వు ఈ భూమండలం చుట్టూ తిరిగిన దాంతో సమానం, ఆ మేరుకు ప్రదక్షిణ చేసినతో సమానం అని శాస్త్రం చెప్తుంది. అందుకు 108 పూజలతో జపం చేయాలి. కనీసం 108 చేయాలి. ఓ నమః శివాయ ఓ నమః శివాయ కన్ను దేశ కన్ను మూసైనా సరే జపం చేసుకోండి. కానీ 108 కూర్చుంటూ చేయండి. 2 నిమిషాలు పడుతుంది శివపంచాక్షరి నామ జపం చేసుకోవడానికి. రామనామం చేయండి, ఇంకా దివ్య మంత్రాలు చేయండి, మహామంత్రాలు చేయండి, మూలమంత్రం చేయండి. కానీ ఏది చేసినా కూర్చోండి 108 చేయాలి. ఆ 108 చేస్తే నువ్వు కూర్చున్న దగ్గరనే భూమండలం అంతా తిరిగి ఏ శక్తి ఉన్నటువంటి ప్రపంచంలో అత్యంత శక్తి ఉన్నటువంటి మేరుకు ప్రదక్షిణ చేసిన దాంతో సమానం. ఎవరైతే మేరుకు ప్రదక్షిణ చేస్తారో, ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణ చేస్తారో వారికి
జన్మతః ఉండేటటువంటి చెడు కర్మ అనేది భస్మమైపోతుంది అని శాస్త్రవచనం. ఎవరికి వేరే మార్గం ఉండదు. కానీ అందరికి అవకాశం ఉంటుంది. అసలు మేరు అంటే ఇప్పుడు శివదాకా కూడా కొంతమందికి తెలియదు, దాని విధానం ఏంటో తెలియదు, దాన్ని ఎట్లా చేయాలో తెలియదు, ఎక్కడ ప్రారంభం చేయాలో తెలియదు, ఎక్కడ పూర్తి చేయాలో తెలియదు. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? అందరికీ అత్యుత్వంగా వెళ్ళేటటువంటి శక్తిని జపమాల ఒక మహర్షి సృష్టి చేసింది. ఆయన శక్తి ప్రతి ఒక్క మహర్షులు ఎందుకు మనకు సృష్టిలో ఆవిర్భవిస్తారంటే మన లోక కళ్యాణం కోసం. ఏది? భక్తులకు, సమాజంలో ఉండే సాత్విక పూరితమైన భక్తులకు ఏదో ఒకటి అందియాలి అనే ఒక సత్సంకల్పంతోనే మహర్షులు తప్పచేసి వాళ్ళ స్వార్థం కోసం చేయరు. ఇలా మన 108 హోమాలు చేసినట్టే మన స్వార్థం కోసం కాదు. పెద్దల యొక్క అనుగ్రహం, దత్తుని యొక్క ఆదేశము, స్వామి యొక్క అనుగ్రహంతో చేసినాం. దానితో ఎంతో మందికి ఎన్నో ఇతి బాధలు అనేవి తొలగిపోయినాయి. ఎంతో మందికి ఎన్నో లౌకికమైనటువంటి కోరికలు నెరవేరిపోయినాయి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ వేరే ఆలోచించవలసిన అవసరం లేదు. ఒక్కసారి లింగం పుట్ట కడుగుపెట్టి ఇంత జరిగిన హోమాన్ని చూసి ఈశ్వరుని దర్శనం చేసి బొట్టు పెట్టుకున్నదో పని. అట్లా కొంత వేలాది మంది ఉన్నారు ఈ 9 సంవత్సరాల ప్రయాణంలో. కేవలం దర్శనం మాత్రం చేత, బొట్టు మాత్రం చేత రిజల్ట్ వచ్చినటువంటి భక్తులు వేల సంఖ్యలో ఉన్నారు, వందల సంఖ్యలో ఉన్నారు. అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. అది ఎందుకు? ఒక మహర్షి యొక్క సంకల్పం, మహాత్ముని యొక్క సంకల్పం, దత్తుని యొక్క ఆదేశం ద్వారా మనం మొదలు పెట్టాం కాబట్టి కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ మాలను ఏదైతే నువ్వు జపం చేస్తూ ఉంటావో ఆ జపం చేయడం వలన ఖచ్చితంగా మేరు ప్రదక్షిణతో సమానమైనటువంటి ఫలితం మీకు కలుగుతుంది. అందుకోసం 108 పూసలతో ఉన్నటువంటి దాన్ని సాధకుడు తప్పనిసరిగా తొలి దశలో అంటే సాధన పెరిగి మనకు జపశుద్ధి కలిగి, ఆత్మశుద్ధి కలిగి, శరీర శుద్ధి కలిగిన తర్వాత నీకు ఏం ఆలోచన లేదు. కూర్చున్న దగ్గరనే పరమాత్ముడు నీ ముందర కూర్చుంటే నిన్ను తృప్తిపరుస్తూ ఉంటాడు, నీకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. కానీ అంత సులభమైనటువంటి మార్గం కాదు. అదేదో ఇవాళ రేపు చేసి 2 రోజులు కూర్చుంటే ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి జపం చేసి 10 మాలలు నింపి నేను భగవంతు సాక్షాత్కారాన్ని పొందిన, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన, ఈ సకలాన్ని సాధించిన అంటే సాధ్యమైన పని కాదు. దాంట్లో చాలా ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ దాటుకుంటూ నడవాలి. ఆ ఇబ్బందులు దాటించేటటువంటి ఒక శక్తి నీ ఎమ్మడి ఉండాలి. ఆ శక్తే గురువు. అందుకే గురువు దగ్గరనే మంత్రం తీసుకోవాలి. గురువు చెప్పినట్టే మాల వాడాలి, గురువు చెప్పిన మాలనే వాడాలి, గురువు స్పర్శ చేసినట్టు మాలనే వాడుకోవాలి. గురువు చూపెట్టేటువంటి నాటకాల్లోనే మనం ప్రయాణం చేయాలి. అది ఏది కాకపోతే మనకై మనం చేస్తే ఆగమైపోతాం. కొన్ని మంత్రాలు ఉంటాయి, గొప్ప మంత్రాలు. ఆ జపం చేస్తున్నప్పుడు పక్కకు వచ్చే శక్తి కూర్చుని గాలి లేపి కింద తెస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? అయ్యో నీకు చాలా మంది ఉన్నారు బుక్లో చూసుకుంటా ఏదో వస్తుంది, ఈ జపం చేస్తే బంగారం ఇంటికి వస్తుంది, ఈ జపం చేస్తే నీ భూమిలో బంగారం వెళ్తుంది అని చెప్పిన కూడా చాలా మంది ఉన్నారు. ఏ బంగారాలు నేలే ఏమి రావు, భగవంతుని యొక్క అనుగ్రహం దొరుకుతుంది జపం చేస్తే. ఫస్ట్ పాయింట్. ఈ దానికి నుంచి మిగతా అది ఒక్కటి దొరికిందంటే నువ్వు ఒక్క బంగారం కోసం జపం చేస్తుండవచ్చు, భగవంతుని అనుగ్రహం దొరికిందంటే నీ ఇల్లే బంగారం అయిపోతుంది. ఆలోచనతో చేయాలి జపం. దేనికోసం? మన శక్తిని పెంచడం కోసం. ఆ శక్తి కోసం కాకుండా నీకే నువ్వు ఏదో ఆలోచనతో, ఏదో తప్పుడు మార్గాలతో వేరే వాళ్ళ కోపం మీద, వేరే వాళ్ళు ఇల్లు గుంజుకోవాలని, వేరే గుంజుకోవాలని జపం చేస్తే అది నీకే అర్థం. సో మన టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం. మీరు ఆ మాలతో జపం చేయడం, 108 పూసలతో జపం చేస్తే ఏంటంటే మేరుకు ప్రదక్షిణ చేసేటప్పుడు సమానం. అంటే నువ్వు ఉన్న దగ్గరనే, కూర్చున్న దగ్గరనే నిత్యం నీ ఇంటి లోపలనే నీకు గురువు చెప్పినటువంటి మార్గానుసారంగా కళ్ళు మూసుకొని జపమాల బట్టి ఒక నిమిషం ఒక్కసారి మాల దింపస్తే భూమండలం అంతా తిరిగినటువంటి ఫలితం నీకు వస్తుంది. భూమండలంలో ఎన్ని పుణ్య క్షేత్రాలు, ఎన్ని పుణ్య నదులు, ఎంతమంది పుణ్య పురుషులు, ఎంతమంది పుణ్య స్త్రీలు, ఎంతమంది మహాత్ములు, ఎంతోమంది తపోనిధులు ఉన్నటువంటి శక్తి అంతా కూడా నువ్వు ఉన్న దగ్గరనే ఒక్కసారి మాల దింపితే నీకు వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అంటే ఎంత ఫలితం! ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని మాల ఓం శివనం ఏదైనా సరే భగవద్నామాన్ని కళ్ళు మూసుకొని కనుక జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది, ఆ ఫలితాన్ని తెలుసుకోవాలి. ఫలితం తెలుసుకుంటే దాన్ని విడిచిపెట్టకూడదు కాదు. ఫలితం తెలిసిన తర్వాత విడిచిపెట్టినాం అనుకో ఇక మనంత అదృష్టవంతుడు వేరేటోళ్ళు ఉంటారు. కాబట్టి దాని ఫలితం తెలుసుకొని చేయాలి. అట్లా చేస్తే ఏంటంటే భూమండలంలో ఉన్నటువంటి నదులలో స్నానం చేసినటువంటి ఫలితం, భూమండలంలో ఉన్నటువంటి మహాత్ముల దర్శనం చేసిన ఫలితం, అవన్నీ కూడా ఎప్పుడు కలుగుతాయి? ఖచ్చితంగా దానికి ముందు గురువు యొక్క సూచన అనేది ఉన్నప్పుడు మాత్రమే, గురువు యొక్క ఆదేశం ఉన్నప్పుడు మాత్రమే, గురువు యొక్క సూచన ఉన్నప్పుడు మాత్రమే. అది లేకుండా నీకై నువ్వు చేసుకుంటూ పోతే ఫలితం అనేది తక్కువగా ఉండదు. కానీ కొంతమంది గురువు లభించడం కోసం కూడా జపం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేయొచ్చు, తప్పు కాదు. కానీ ఏది చేసినా కూడా గురువు ఆజ్ఞతో చేయాలి, లేకపోతే గురు పుత్రుల యొక్క ఆజ్ఞతో చేయాలి. బ్రతికినన్ని నాళ్ళు నీ భజన తప్పని అనే పద్యంలో లాస్ట్కి ఏముంటది? నీ దాసులకు దాసులను సుమి. అంటే గురువు దాసులు కావాలంటే ఏం చేయాలి? గురువు దాసులకు దాసులు కావాలన్నాడు. అంటే గురు పుత్రులకు యొక్క ఆలోచన తీసుకోవాలి, వాళ్ళ సహాయం తీసుకోవాలి, వాళ్ళ సూచన తీసుకోవాలి.
తీసుకుంటే ఏముంటుందల్లా వాళ్ళు ఏ రకంగా నడుస్తున్నారు, ఏ రకంగా ముందుకెళ్తారు, ఏ రకంగా విజయాన్ని సాధిస్తారు, ఏ రకంగా దాని యొక్క శక్తిని సంపాదించరు అనేటువంటి విషయం మనకు తెలుస్తా ఉంది.